ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ని జగన్ పరామర్శించడంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గంజాయి బ్యాచ్కి పోలీసులు గుణపాఠం చెబితే తప్పేంటని ప్రశ్నించారు. సొంత బాబాయిని హత్య చేసిన వారికి కొమ్ము కాస్తున్న వ్యక్తి ఇదేమీ కొత్త కాదని ఎద్దేవా చేశారు. రౌడీ షీటర్లను పరామర్శిస్తూ జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. నువ్వు ఏదన్నా కార్యక్రమం చేస్తే ఒక మంచి కార్యక్రమం చేసి తద్వారా నువ్వు రాజకీయ లబ్ధిని ఆశించవచ్చేమో, కానీ ఇలాంటి వారికి నువ్వు మద్దతుగా నీ పార్టీ నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో అపహాస్యం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి మనసుతో ఆలోచించు. నువ్వు చేసిందేంటో, నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి గతంలో గౌరవం ఏంటో, నువ్వు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి విధానం మద్యం విషయంలో కావచ్చు, బీసీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు, ఎస్సీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు, పేదవారి యొక్క గృహాల విషయంలో కావచ్చు, నువ్వు కల్తీ మద్యం అమ్మినటువంటి విషయంలో కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేశావు. రాష్ట్ర రాజధాని అనే చెప్పుకుంటానే లేకుండా మూడు ముక్కలాట చేసి ఒక పక్కన పోలవరాన్ని పడుకోబెట్టావు. రైల్వే జోను విషయమే మాట్లాడలా. నీ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళొచ్చావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాలు ఆడావు. ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని హామీల్ని అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని చక్కగా పరిపాలన చేస్తుంటే, నువ్వేమన్నా మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే ఒక ఉత్తరం రూపంలో రాసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి, నువ్వు ఎందుకు ఈరోజు